Meanwhile, the Hanuman Jayanti celebrations at Kondagatta Anjaneya Swami Temple are being held with great grandeur. The three-day event has attracted a large number of devotees, filling the area with new chants of Ram Nam and creating a vibrant atmosphere. The temple is adorned with devotees wearing garlands, and Hanuman Diksha Swamis are present in large numbers. Well over 1 lakh devotees attended the celebrations, which coincided with the full moon Saturday of the Chaitra month. The temple authorities have made expensive arrangements, including continuous darshan festivals and provisions for shade and drinking water to help devotees cope with the heat. Devotees have come from across the state as well as from the Andhra Pradesh, Maharashtra and Karnataka. ఇది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ శానిటేషన్కి మనకి ఆల్మోస్ట్ 300 మెంబర్స్ శానిటేషన్ స్టాఫ్ ఎక్స్క్లూజివ్లీ అంటే షిఫ్ట్కి 100 మంది 24/7 మనకి శానిటేషన్ వర్క్స్ నడుస్తూనే ఉంటాయి. షిఫ్ట్కి 100 మంది చెప్పిన మొత్తం టెంపుల్లో ఈ 300 మంది శానిటేషన్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా వాళ్ళ మీద వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా సుమారుగా 100 మంది డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ టైం కూడా మనం 64 CCTV కెమెరాలు ఉండడం జరిగింది. ఈసారి దాన్ని డబుల్ పెంచి మొత్తం ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది కొండగట్టు టెంపుల్ సంబంధించి 120 CCTV కెమెరాలు పెట్టి కంట్రోల్ రూమ్ లో పెట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా టెంపుల్ వాళ్ళు కాకుండా మనము మెప్మా మున్సిపాలిటీస్ నుంచి ఒక 6 చలివేంద్రాలని మజ్జిగ కానీ వాటర్ కానీ పెట్టడం జరిగింది. ఒక 6 మనకి ఏవైతే మెడికల్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కోతులు గట్ట ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి కొండగట్టు టెంపుల్ కాబట్టి అక్కడ ఏమైనా మన ఏమైనా మనుషులు స్క్రాచింగ్స్ ఏమైనా జరిగినా మళ్ళీ వెంటనే మళ్ళీ మనం రెస్పాండ్ అవ్వాలి, లేదా ఎక్కడికో హాస్పిటల్ దూరం కాకుండా భక్తుల సౌకర్యం జరుగుతుంది. ఇక్కడనే ఈవెన్ మనకి సంబంధించిన ర్యాబీస్ ట్రీట్మెంట్